మనం చనిపోయాక మన మెదడు ఇంకా పనిచేస్తుందా? ఒక శరీరం లేకుండా కేవలం తలని మాత్రమే సజీవంగా ఉంచగలమా? ఇది వినగానే సైన్స్ ఫిక్షన్ సినిమా అనిపిస్తుంది కదా, కానీ ఇది నిజంగా జరిగింది. 1920లోని సోవియట్ యూనియన్లోని సైంటిస్టులు ఒక భయంకరమైన ప్రయోగం చేశారు. కుక్క తలను శరీరం లేకుండా సజీవంగా ఉంచడమే ఈ ప్రయోగం. ఈ ప్రయోగం సైన్స్లోనే ఒక కొత్త దారిని తెరిచింది, కానీ అదే టైంలోని మానవత్వానికి కూడా ఒక పెద్ద ప్రశ్నే వేసింది. ఇక ఇన్సిడెంట్లోకి వెళితే 1920లోని సోవియట్ యూనియన్ శాస్త్రవేత్తలు ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ప్రపంచంలోనే నెంబర్ 1 శాస్త్రశక్తి వీళ్ళదే అవ్వాలని. అందుకే మెడికల్ సైన్స్లోని చాలా ఎక్స్ట్రీమ్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఈ ప్రయోగం వెనుక ఉన్న వ్యక్తి సెర్గీ బ్రుకానెంకో. ఆయన మాస్కో పోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అండ్ థెరపీలో పనిచేసేవారు. ఇతని డ్రీమ్ చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించడం, గుండె లేదా ఊపిరితిత్తులు ఆగిపోయిన ఆర్టిఫిషియల్ మెషిన్స్తో జీవం కొనసాగించడం. దీనికోసం సెర్గీ అనే ఈ సైంటిస్ట్ ఆటోజెక్టర్ అనే యంత్రాన్ని తయారు చేశాడు. ఇది బేసికల్గా ఒక ప్రిమిటివ్ హార్ట్ లంగ్ మెషిన్. రక్తాన్ని ఆక్సిజన్తో మిక్స్ చేసి మళ్ళీ శరీరంలోకి పంపుతుంది. ఈ మెషిన్ని మొదట డెడ్ యానిమల్స్ మీద టెస్ట్ చేశాడు. తర్వాత అతను మరింత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు. కుక్క శరీరాన్ని పూర్తిగా కట్ చేసి కేవలం తలను మాత్రమే సజీవంగా ఉంచాలనుకున్నాడు. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం అతను ఒక కుక్కను తీసుకొని దానికి ఎనెస్థీషియా ఇచ్చి దాని తలని శరీరం నుండి వేరు చేశాడు. తర్వాత ఆ తలని ఆటోజెక్టర్ మెషిన్కి కనెక్ట్ చేశాడు. ఆ మెషిన్ కుక్క మెదడుకు, ముఖానికి రక్తాన్ని పంపుతూ ఉండేది. దీని రిజల్ట్ ఏంటంటే ఆ తల ఇంకా చెవులు కదిలించడం, కళ్ళు మూయడం, శబ్దం వినడం లాంటివి చేసింది. అంటే శరీరం లేకపోయినా మెదడు ఇంకా లైవ్ సిగ్నల్స్ పంపుతుంది. సోవియట్ సైంటిస్టులు ఈ వీడియోని 1940లో ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద రివైవల్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనే ఫిల్మ్గా రిలీజ్ చేశారు. ఇది క్రూయల్టీయా లేదా సైన్సా అని చాలా మంది షాక్ అయ్యారు. సెర్గీ బ్రుకానెంకో ఇంటెన్షన్ ఏంటంటే హ్యూమన్ హార్ట్ సర్జరీ డెవలప్ చేయడం. ఆ కాలంలోని ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం అసాధ్యం, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగితే మనిషి చనిపోతాడు. ఆటోజెక్టర్ వంటి మెషిన్ ఉంటే డాక్టర్లు హార్ట్ ఆపి రిపేర్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు కార్డియోపల్మనరీ బైపాస్ మెషిన్స్కి ఫౌండేషన్ అయింది. అంటే కుక్క తల ప్రయోగం క్రూయల్టీ అయినా దానివల్ల మెడికల్ సైన్స్లోని పెద్ద స్టెప్పే పడింది. కానీ ఇది యానిమల్స్ పై జరిగిన అత్యంత క్రూరమైన ప్రయోగాల్లో ఒకటిగా గుర్తించబడింది. యానిమల్ రైట్స్ యాక్టివిస్టులు శాస్త్రం కోసమైనా ఇలా జీవిని టార్చర్ చేయడం తప్పు అంటారు. సెర్గీ బ్రుకానెంకో 1960లో చనిపోయాడు. అతని ప్రయోగాలు అప్పట్లోని USSRలో సైంటిఫిక్ ప్రైడ్గా చెప్పుకునేవారు. ఇప్పటికీ మెడికల్ స్టూడెంట్స్ ఈ ఫుటేజ్ చూసి హార్ట్, లంగ్ బైపాస్ యొక్క ఎవల్యూషన్ని అర్థం చేసుకుంటారు.